నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విష జ్వరాల నివారణకు చర్యలు చేపట్టాలి. సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ తనిఖీలు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి. వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా. దేశం గర్వించదగ్గ యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. ఘన నివాళులర్పించిన ప్రజా ప్రతినిధులు, కుల సంఘాలు. ఇక వార్తల వివరాలు. వైరల్ జ్వరాల నియంత్రణకు అవసరమైన చర్యలు చేపట్టాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ అధికారుల పనితీరును సమీక్షించారు. రోగులకు అందుతున్న వైద్య సేవల వివరాలు ఆరా తీశారు. ఆసుపత్రికి వచ్చే పేషెంట్కు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ కోయ శ్రీహర్ష తనిఖీ చేశారు. వివిధ విభాగాలను పరిశీలించి పలు వివరాలు ఆరా తీశారు. అధికారుల పనితీరు పట్ల సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్రమం తప్పకుండా ఆసుపత్రి అభివృద్ధి సమావేశాన్ని నిర్వహించుకోవాలని సూచించారు. ఆసుపత్రి దుకాణాల అద్దె పెంపుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఈ సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమాదేవి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. పెద్దపల్లి మున్సిపాలిటీలో తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్లో మున్సిపల్ అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న TUFIDC పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. అనుమతులు లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని, అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని సూచించారు. మున్సిపల్ ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కమర్షియల్ దుకాణాలను గుర్తించి 2 నెలల్లో వాటి ట్యాక్స్ పెంపుదల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. పట్టణంలోని వ్యాపారులందరూ ట్రేడ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. మున్సిపల్ ఆదాయం పెంపు పట్ల అధికారులు దృష్టిని సారించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, AETPS వినయ్, మున్సిపల్ సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ధర్నాలు, రాస్తారోకలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు ఇష్టారీతిన పెంచి పేదలను అడ్డి విరుస్తుందని వామపక్ష నాయకులు ఆరోపించారు. తక్షణమే ధరలు తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో CPI ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల రుణాలను మాఫీ చేస్తూ ఆ భారం పేదల మీద వేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు సరిపడా నిల్వ ఉన్న కొరతను సృష్టించి ధరలు పెంచుతున్నారని ధ్వజమెత్తారు. ధరల పెరుగుదలతో పేద కుటుంబాలు కష్టంగా మారాయని వాపోయారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి పెరిగిన ధరలను తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో CPI నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. మండల సమితి ఆధ్వర్యంలో ఈరోజు హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించుకుంటున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి అల్టిమేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అనేక వాగ్దానాలు చెప్పి
మళ్ళీ రెండోసారి కూడా అధికారంలోకి వచ్చినారు. అయినా పేదల గురించి ఏమాత్రం ఆలోచించకుండా, వాళ్ళ సంక్షేమాన్ని పట్టించుకోకుండా, పేదల రాజ్యం కోసం ఆలోచించకుండా నిత్యం ప్రయాణాలు చేస్తూ నువ్వు ప్రధానమంత్రివా ప్రయాణాల మంత్రివా అని చెప్పి ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ జీఎస్టీని వెంటనే రద్దు చేయకపోతే, పెరిగిన ధరల మీద, నిత్యావసర వస్తువుల ధరల మీద తగ్గించకపోతే కృత్రిమ కొరతను సృష్టించి ధరలు పెంచుతున్నటువంటి ఉప్పు పప్పుల మీద. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో సిపిఎం మహాసభల సందర్భంగా పట్టణ అధ్యక్షులు రంగయ్య ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ధరల తగ్గింపు కోసం మున్ముందు చేపట్టబోయే కార్యక్రమాలను గురించి చర్చించారు. పేదల కూలీలు పెంచకుండా ధరలు పెంచడం వల్ల వారి జీవితం రోడ్డున పడే పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు ఇంతవరకు అమలు చేయలేదని, రుణమాఫీ కూడా కొందరికే అమలు చేశారన్నారు. ముస్తాబాద్ మండలంలో 30 పడకల ఆసుపత్రి కట్టిస్తామని హామీ ఇచ్చి విస్మరించారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా అధ్యక్షులు ఎల్లారెడ్డి, భవన నిర్మాణ కార్మిక మండల అధ్యక్షులు గీస భుక్షపతి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు రాజశేఖర్, గౌరవ అధ్యక్షులు పిట్ట రంగయ్య పాల్గొన్నారు. సిపిఎం గ్రామ శాఖ పోరాటం నిర్వహిస్తుందని చెప్పి తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఏదైతే గ్రామంలో 30 పడకల ఆసుపత్రి నిర్వహణ చేస్తామని చెప్పేసి గత ప్రభుత్వాలు చెప్పినాయి. ఇప్పుడు వచ్చిన కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కూడా చెప్పింది. కానీ ఇప్పటికి కూడా స్థలాన్ని కూడా కేటాయించకపోవడం ఈ ముస్తాబాద్ గ్రామ ప్రజలకు చాలా తీవ్రమైన ఇబ్బందులు జరుగుతున్నాయి. పక్కనే పోతుగల్ పిఎస్సి ఉన్నప్పటికీ కూడా స్థానికంగా బీపీ, షుగర్ ట్యాబ్లెట్లు కూడా అందుబాటులో లేని పరిస్థితి. ఏదైనా ఆపద వస్తే మరి జిల్లా కేంద్రానికి తరలి వెళ్లాల్సిన పరిస్థితి దుర్మార్గమైన పరిస్థితి ఏర్పడతా ఉంది. అదేవిధంగా ముఖ్యంగా ఇటు నిత్యావసర సరుకులు వారం రోజుల నుంచి విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది. ఒక్క నూనె ప్యాకెటు 130-150 రూపాయల దాకా పెరిగే పరిస్థితి ఉన్నది. పప్పు కానీ, ఉప్పు కానీ, గ్యాస్ కానీ ఇటువంటి వస్తువులన్నీ విపరీతంగా పెరిగి ప్రజలకు ఇబ్బందుల పాలు చేసే పరిస్థితి ఉన్నది. ఇటు కూలీ ఏమో తక్కువ ఉంది, కూలీ రేట్లు, ఇటు వస్తువులేమో విపరీతంగా పెరిగి ప్రజలను అడ్డు విరిసే సహకార సంఘాల సేవలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే విజయరమణారావు రైతులకు సూచించారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం 128వ సర్వసభ్య సమావేశం చైర్మన్ కొంజర్ల వెంకటయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2 లక్షల రుణమాఫీతో పాటు 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వం అబద్ధపు హామీలతో రైతులను మోసం చేసిందని ఆరోపించారు. ఈ 7 వర్షాలు కాస్త ఆలస్యం కావడంతో ప్రతిపక్ష నాయకులు సీఎం రేవంత్ రెడ్డిని ఆడిపోసుకున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్లు కొంజర్ల వెంకటయ్య, వేణుగోపాలరావు, వైస్ చైర్మన్ ముత్తులింగం, సీఈఓ సుధాకర్, ఏవో ప్రత్యూష, సహకార సంఘం డైరెక్టర్లు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. గతంలో ఏ రకంగా అయితే కటింగ్ లేకుండా బట్టు తీసుకున్నామో మళ్ళీ ఇవాళ మేము మాట ఇస్తున్నా, అవసరమైతే కలెక్టర్ ఆఫీసు ముందు కూర్చోనైనా పట్టుకోనైనా మీ కటింగ్ లేకుండా చూసే బాధ్యత రాదని చెప్పిన మాట ప్రకారంగా ఎక్కడ కూడా ఒక్క కటింగ్ లేకుండా చూసాం. మరి ఏం మారింది? అప్పుడు ఆయన పోయి అప్పుడు ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మీ విద్యను వచ్చింది. కాంటాలు మారాయి, సంఘాలు మారాయి, రైస్ మిల్లు మారాయి, ఎవరు మారాలి, అధికారులు కావాలంటారు. కానీ సిస్టమ్ చేంజ్. ఇవాళ కూడా మీకు హామీ ఉన్నాం, కొంతమంది చెప్పిన అక్కడక్కడ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కట్టు కానీ కావు. నేను చెప్తున్నాను. స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి బాపూజీ అని, ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని ఆ సంఘం నాయకులు కొనియాడారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు నిర్వహించారు. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయ రమణారావు హాజరై కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పద్మశాలి సంఘం భవన నిర్మాణానికి నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కోసం తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. పద్మశాలీల కోసం కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. చేనేత సహకార సంఘాల్లో సభ్యులైన వారికి కాకుండా ఈ వృత్తిలో ఇతరత్రా పనులు చేస్తున్న అందరికీ పెన్షన్లు ఇవ్వాలని పలువురు ఎమ్మెల్యేను కోరారు.
దీంతో స్పందించిన ఎమ్మెల్యే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు, జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు వేముల రామ్మూర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఐల రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు సాయిరి మహేందర్, జిల్లా ముఖ్య సలహాదారులు చీకట్ల ముండయ్య, జిల్లా యువజన సంఘం అధ్యక్షులు మేరుగు యాదగిరి, మండల సంఘం అధ్యక్షులు గుండా మురళి పాల్గొన్నారు. తెలంగాణ ఆంధ్ర కలిసి విలీనం జరిగేటప్పుడు కూడా వద్దని చెప్పి కూడా ఆనాడు మరి మొట్టమొదటిసారి గెలవచ్చినటువంటి మరి మేధాలు మరి ఆనాడు వారు ఏదైతే చెప్పిండ్రో, ఏదైతే వద్దన్నారో, ఏదైతే మన రాష్ట్రం మనకు ఉండాలని చెప్పి అనుకున్నారో మరి ఆ రాష్ట్రం ఇవాళ ఏర్పడడం, మరి కేసీఆర్ ఆనాడు మంత్రిగా ఉండి ఇలా కేసీఆర్ గారు రాజకీయాలలో రాజీనామా అస్త్రాలు అది కేసీఆర్ విధం కాదు, అది కొండ లక్ష్మణ్ బాబూజీ గారి విధం. ఎందుకంటే గతంలో మంత్రిగా పనిచేసినటువంటి రోజుల్లో మరి ఆనాడు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ అప్పటి వరకు ఎక్కడ ఎవరు కూడా రాజీనామా అనే అస్త్రాన్ని లేదు. దాన్ని మొట్టమొదటిసారి తెలంగాణ కోసం రాజీనామా చేసినటువంటి ఒక మహానుభావుడు మరి మా లక్ష్మణ్ బాబూజీ గారు. మరి అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సంఘం నాయకులు జనార్దన్ మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ దేశం గర్వించదగ్గ గొప్ప పోరాట యోధులని గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహనీయులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బిళ్ల రమేష్, కోశాధికారి శ్రీపతి రవీందర్, ప్రధాన కార్యదర్శి రవీందర్, డైరెక్టర్లు శ్రీపతి జనార్దన్, వెంకటస్వామి, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ బాపూజీ చేసిన సేవలు మన కుల బాంధవులకు కానీ రాష్ట్రం మొత్తం ప్రజలందరికీ తెలంగాణ సాధనలో ముఖ్య పాత్ర వహించిన కొండా లక్ష్మణ్ బాపూజీ తన సొంత ఆస్తులనే తెలంగాణ పోరాటం కొరకు వినియోగించినాడు. తొలి దశ 1969 నుంచి ఆయన తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తన అమూల్యమైన పదవికి త్యాగదానుడైన గనుడు మన కొండా లక్ష్మణ్ బాపూజీ. ఈరోజు ఈ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా మన స్కూల్ విద్యార్థులకు సన్మానం చేయడం జరుగుతుంది. మన పద్మశాలీల కొరకు మన ఆత్మధైర్యం కొరకు అతను ఒక పెద్ద స్వతంత్ర సమరయోధుడు. అతని పేరు కొరకు గత ప్రభుత్వం ఏం చేయలేని పని. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు జరిగాయి. మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్గా, మంత్రిగా వివిధ హోదాల్లో పేదలకు సేవ చేయడంతో పాటు బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి బాపూజీ ఎనలేని కృషి చేశారన్నారు. బహుజన నేతగా దేశవ్యాప్తంగా పద్మశాలీలను సంఘటితం చేసిన ఘనత కొండా లక్ష్మణ్ బాపూజీకే దక్కిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు తడుక బాలకిషన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్రావు, మాజీ జెడ్పీ కోఆప్షన్ మెంబర్ సర్వర్ పాషా, పద్మశాలి నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 109వ జయంతి సందర్భంగా ప్రజలందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. వారు చేసిన సేవలు నిలైనటువంటివి. వారు 1940లో న్యాయవాద వృత్తిలో కొనసాగారు. తర్వాత 1952 నుంచి 72 వరకు రాజకీయపరంగా ఎన్నో ఉన్నత శిఖరాలకు వెళ్ళారు. తెలంగాణ పోరాటానికి వారు రాజకీయ పరంగా వారి మంత్రి పదవికి. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల కేంద్రంలో బడుగుల ఆశా జ్యోతి కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు జరిగాయి. మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్య ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పులి సత్యం, సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, మార్త సత్తయ్య, బత్తుల కమలాకర్, దుమ్మ అంజయ్య పాల్గొన్నారు. మొదటి నుంచి తెలంగాణ ఉద్యమానికి రాష్ట్రం సాధించడానికి కీలక పాత్ర వహించినటువంటి బాపూజీ, అటువంటి వ్యక్తిని మేము మరవలేకపోతున్నాం. మా తరాల వాళ్ళు పెద్ద మనుషులు కొద్దిగా మాకు అడుగులు వేసుకుని నేర్పుతుంటే ఇప్పుడిప్పుడే మేము తెలుసుకుంటున్నాం. మా పద్మశాలి బిడ్డలు కూడా నేర్చుకోవాలి, అన్ని కులాలను విరవాలి, ఈ గ్రాండ్గా ప్రోగ్రామ్ చేయాలని చెప్పి వాళ్ళకు కూడా మేము తెలియపుతున్నాం. మరి మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ
అనే ఆశయాలు సాధించాలి. ఈ కార్యక్రమంలో పిలవగానే వచ్చినటువంటి ప్రజాప్రతినిధులందరికీ మీ చేతులెత్తి నమస్కారం చేస్తూ, ఇది కులం పుట్టినందుకు గర్వపడుతుంది తప్ప బడుగు బలహీన వర్గాలు ఒక రాష్ట్రం కొరకు కిట్ ఇండియా ప్రోగ్రాం కొరకు జగిత్యాల జిల్లా ధర్మపురిలోని మార్కండేయ సంఘంలో లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు నిర్వహించారు. సంఘం ప్రతినిధులు కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నారు. ఆయన జీవితం యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు కుల బాంధవులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు, కమిషనర్ సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడని, తెలంగాణ కోసం తన మంత్రి పదవిని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆయనను స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బింగి మహేష్, వార్డు కౌన్సిలర్లు, నాయకులు, మున్సిపల్ వార్డు ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు. బాపూజీ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో జయంతి ఉత్సవాలు గౌరవ చైర్పర్సన్ గారు, వైస్ చైర్మన్ గారు, గౌరవ కౌన్సిలర్ గారు, మా సహకార సిబ్బంది మొత్తము కలిసి ఈరోజు జయంతి ఉత్సవాలు జరపడం జరిగింది. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ వాంకిడి గ్రామంలో జన్మించడం జరిగింది. 1915వ సంవత్సరంలో జన్మించి అతను తెలంగాణ గురించి ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. శాసనసభ్యుగా ఎన్నికై పలు దశ ఉద్యమాలలో, స్వాతంత్ర ఉద్యమంలో, అదేవిధంగా నిజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి నికార్సైన గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. మరి ఆనాడే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తేనే మరి అప్పుడున్నటువంటి తెలంగాణ ప్రజలకు హక్కులు కావచ్చు, రక్షణ కావచ్చు వస్తాయని చెప్పేసి మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట ఉండి మరి ఉద్యమంలో 3 దశల ఉద్యమంలో పాల్గొన్నటువంటి గొప్ప నేత కొండా లక్ష్మణ్ బాపూజీ. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా మరి ఇట్లాంటి మహానుభావులని, మహనీయులని మరి అధికారికంగా నిర్వహించుకోవడం చాలా గొప్ప విషయం. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఓదెల పద్మశాలి సంఘం అధ్యక్షులు ఇప్పనపల్లి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి సారంగం భీష్మాచారి వెంకటేశ్వర్లు, రాజేంద్ర ప్రసాద్, శ్రీనివాస్, తుమ్మ మధుకర్, ఖ్యాతం మల్లేశం, తిరుపతితో పాటు సంఘం సభ్యులు పాల్గొన్నారు. మాకు ఇలాగే పద్మశాలికి సంబంధించి అనేక ఇబ్బందులు ఉన్నాయి. దీని ద్వారా కొంచెం మాకు గవర్నమెంట్ కూడా ఆర్థికంగా ఎంతో కొంత పేదవారికి సాయం చేయగలరని, మరియు దీన్ని ప్రభుత్వ ఆమోదితం చేసి గవర్నమెంట్ కూడా జయంతి జరుపుతుంది. దానికి మాకు ఎంతో సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. ఆయన తెలంగాణ కోసం పదవులు త్యాగం చేసినాడు. అలాగే సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని పెద్దపల్లి ఆర్డీఓ గంగయ్య అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ధరణి, మీ సేవ, కళ్యాణలక్ష్మి తదితర సమస్యలపై తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిబ్బందితో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ మాట్లాడుతూ పెండింగ్ ధరణి దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐలు రాజేందర్, ఎండి అజిం సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ కొత్తగా వచ్చినటువంటి తహసీల్దారు అలాగే మిగతా సిబ్బందితో కూడా ఇక్కడ ఉన్నటువంటి పనులకు సంబంధించి సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ ప్రజలకు ఏ విధంగా సులభంగా ఇబ్బంది లేకుండా సేవలు అందించడం లోపల చేయాలనే విషయమై గైడెన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే వారి యొక్క ఇబ్బందులు కూడా తెలుసుకోవడం జరిగింది. రాబోయే కాలంలో కూడా మరింత మెరుగ్గా వీలైనంత త్వరగా లేట్ లేకుండా సర్వీస్ ఇవ్వాలని అందరికీ ఆదేశించడం జరిగింది. అలాగే ధరణి, కళ్యాణలక్ష్మి, మీ సేవ ఈ విధంగా ఏవైతే సర్వీసులు ఉన్నాయో వాటన్నిటి కూడా అంశాల వారీగా సమీక్షించడం జరిగింది. వాటికి సంబంధించి ఎలాంటి ఆలస్యం లేకుండా త్వరగా పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది.
స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ధర్మపురి సీఐ రామ్ నరసింహారెడ్డి సూచించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని సీఐ కార్యాలయంలో ఎస్ఐ మహేష్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు అత్యాశ భయాన్ని దృష్టిలో పెట్టుకొని సైబర్ నేరగాళ్లు విజృంభిస్తున్నారని చెప్పారు. వాట్సాప్, టెలిగ్రామ్ మొదలైన యాప్స్ ద్వారా ఏదో ఒక లింకు పంపి డబ్బులు కొల్లగొడుతున్నారని వివరించారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయొద్దని సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నెంబర్కు ఫిర్యాదు చేయాలన్నారు. పార్ట్ టైం జాబ్ చేస్తే మీకు డబ్బులు వస్తాయని ఆశ చూపి వాళ్ళు ఒక లింక్ వాట్సాప్ కానీ తర్వాత టెలిగ్రామ్ కానీ లింక్ పంపివ్వడం జరుగుతుంది. ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పిన విధంగా డబ్బులు పే చేసి చాలామంది 2 lakhs, 3 lakhs, 4 lakhs ఇలా మోసపోవడం జరిగింది. కాబట్టి అందరికి చెప్పేది ఏంటంటే విజ్ఞప్తి ఏంటంటే మీరు ఎలాంటి లింక్స్ ఓపెన్ చేయొద్దు. తర్వాత ఎలాంటి ఓటీపీలు కానీ తర్వాత పోలీస్ ఆఫీసర్స్ అని ఎవరు కాల్ చేసినా కూడా రెస్పాండ్ కావద్దు. ఏదైనా మీకు అనుమానం ఉంటే వెంటనే కన్సర్న్ పోలీస్ స్టేషన్కు మీరు అప్రోచ్ కావాలి. ఒకవేళ మీరు సైబర్ ఫ్రాడ్ మీరు గురయ్యారని మీకు తెలిస్తే వెంటనే 1930 నెంబర్కి హెల్ప్ లైన్ నెంబర్ అది, దాన్ని కాల్ చేసి వెంటనే వివరాలు చెప్పినచో మీ అమౌంట్ కూడా ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ సూచనలు పాటిస్తారని మేము ఆశిస్తున్నాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల పరిధిలో అధికారులు, ప్రజాప్రతినిధులు పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తా చెదారాన్ని రోడ్లపై పడేయొద్దని ఈ సందర్భంగా అధికారులు అవగాహన కల్పించారు. పచ్చదనం, పరిశుభ్రత మనందరి బాధ్యత అని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు సూచించారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలోని పార్క్ సిబ్బందితో కలిసి శ్రమదానం చేశారు. చెత్తా చెదారం తొలగించి పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. చెత్తా చెదారాన్ని ఎక్కడ పడితే అక్కడ పడవేయవద్దని చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ఎండి అయాస్, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబాన్ని కూడా పక్కకు పెట్టి వాళ్ళు భయపడకుండా అనునిత్యం కూడా పనిచేస్తూ ఉన్నారు. మరి ఇప్పటికే మన మున్సిపల్ పరిధిలో మనం స్వచ్ఛ భారత్లో సెలెక్ట్ కూడా కాబోతూ ఉన్నాం. ట్యాక్స్ విషయంలో కావచ్చు, ఏ విషయంలో కూడా మన సమ్మర్లో వాటర్ కావచ్చు, ప్రతి దాంట్లో కూడా చెట్లలో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా మన గౌరవ కౌన్సిలర్లు, సిబ్బంది, మా కమిషనర్ అందరి నేతృత్వంలో ఈరోజు పనులు నడుతూ ఉన్నాయి. మరి మనందరం కూడా జమ్మికుంట సిటీ మన అయ్యప్ప టెంపుల్ నుంచి వెళ్ళి మరి సైదాబాద్ వరకు కావచ్చు, మరి గాంధీ చౌక్ నుంచి వెళ్ళి ఆబాద్ వరకు కావచ్చు, కొత్తపల్లి కావచ్చు, ధర్మరా కావచ్చు, మెయిన్ సిటీలు కావచ్చు, చెట్ల విషయంలో కూడా అహర్నిశలు కూడా మరి సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు. మరి స్వచ్ఛ భారత్లో మనకు ర్యాంక్ రావాలంటే మీరందరూ కూడా కనిపించిన చెత్తను తీసి మన అక్కడ కుండీలలో వేయాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ గౌరవ కమిషనర్, మిత్రులు, కౌన్సిలర్ విజయ మల్లన్న గారు, తమ్ముడు దయాల సినన్న గారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో అధికారులు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రామ్మోహన్ చారి, ఎంపీఓ గోవర్ధన్ పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికుల కోసం మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయగా పలువురు కార్మికులకు వైద్యులు పరీక్షలు చేసి మందులను పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. వీధుల గుండా పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగించారు. అనంతరం వ్యాపారస్తులతో సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి, ఏఎన్ఎం సరోజన, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా వివిధ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు శ్రీరాంపూర్ మండల హెడ్ క్వార్టర్లో పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. దీనిలో పారిశుద్ధ్య కార్మికులకు పరీక్షలు నిర్వహించి వారికి మందులు కూడా అందజేయడం జరిగింది. ఈ ఫ్రైడే కార్యక్రమాన్ని కూడా ఈ గ్రామంలో, తర్వాత మండలంలో, అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు నిర్వహించడం జరిగింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని బొంతకుంటపల్లి వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న బొలేరో వాహనాన్ని రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. మండలంలోని కదంబాపూర్లో ఇసుక జల్లెడ పట్టి సన్న ఇసుకగా మార్చి సిమెంటు బ్యాగుల్లో నింపి అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం మేరకు అధికారులు ముందస్తుగా మాటు వేశారు. బొంతకుంటపల్లి వద్దకు రాగానే వాహనంతో పాటు 150 ఇసుక బస్తాలు సీజ్ చేసి జిల్లా కలెక్టర్కు నివేదిక పంపినట్టు తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఇసుక అక్రమ రవాణా జరగనే ఉద్దేశంతో డంపులు ఇసుక అక్రమ రవాణా జరగనే ఉద్దేశంతో రోజు డే అండ్ నైట్ పర్యవేక్షించిన భాగంగా ఈరోజు
కదంబాపూర్ నుంచేలే పట్టిన ఇసుకను బ్యాగుల్లో నింపి బొలోరో వాహనంలో కర్మేర్ తరలిస్తున్నారనే సమాచారం మేరకు దాన్ని మేము బొద్దకుంటపల్లి శివారులో పట్టి ఆపి అడగగా ఇది పట్టిన ఇసుక సన్న జల్లెడ ఇసుక మేము కర్మేర్ పోతుందని ఇమ్మీడియట్లీ దాన్ని సీజ్ చేసి తహసీల్దార్ ద్వారా ఆఫీస్కు తరలించనైనది. మరియు ఇటు విషయంలో కలెక్టర్ గారికి నివేదిక కూడా సమర్పించనైనది. ఎలాంటి అక్రమ రవాణా ఇసుక కానీ మట్టి కానీ ఎలాంటి అక్రమ రవాణా జరిగినా కానీ గౌరవ కలెక్టర్ గారి ఆదేశంలో క్రమము ఉపేక్షించలేదు. దేనికైనా కానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉన్నది కాబట్టి పర్మిషను మైనింగ్ నియమ నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు చేయడం అనేది ఇసుక మాఫియాను హెచ్చరించనైంది. 30న పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల మున్నూరు కాపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తామని ఆ సంఘం నాయకులు రాచూరి శ్రీధర్ తెలిపారు. మండల కేంద్రంలోని సంఘం భవనంలో అడహక్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్ష కార్యదర్శులతో పాటు కోశాధికారి పదవులకు ఎన్నికల నిర్వహణపై ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 29న నామినేషన్ల స్వీకరణ, 30న ఎన్నికల నిర్వహణ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇప్పటికే మండల వ్యాప్తంగా తిరిగి సుమారు 500 మందికి పైగా క్రియాశీల సభ్యత్వాలను నమోదు చేసినట్లు చెప్పారు. ఓటు వేసేందుకు వచ్చేవారు సభ్యత్వ గుర్తింపు కార్డును తీసుకురావాలని సూచించారు. ఈ సమావేశంలో ధర్మారం మున్నూరు కాపు సంఘ అడహక్ కమిటీ సభ్యులు రాజేందర్, మోహన్, శ్రీనివాస్, సత్యం తదితరులు పాల్గొన్నారు. నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు నామినేషన్ల పరిశీలన, అదేవిధంగా ఉపసంహరణ, అదేవిధంగా తిరస్కరణ సంబంధించి ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ ఆ 2 నుంచి 4 గంటల మధ్యలో షెడ్యూల్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అదే రోజు సాయంత్రం 5 గంటల ఎవరైనా ఒకవేళ ఇనానిమస్ అయితే ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఎవరైనా పోటీలో ఉంటే మాత్రం 5 గంటల లోపు వారికి గుర్తులను కేటాయించడం జరుగుతుంది. 30 తారీఖు 9/2024 రోజున ధర్మారంలోని గౌతమ బుద్ధ ఫంక్షన్ హాల్లో ఎన్నికలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ఎన్నికలను నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా 3 గంటల నుంచి 4 గంటల వరకు ఎన్నికల ఓట్ల లెక్కింపును నిర్వహించి ఫలితాలను అనేది విడుదల చేయడం జరుగుతుంది. విడుదల చేసిన తర్వాత 4:30-5 గంటల ప్రాంతంలో అధ్యక్షునికి, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా కార్యదర్శి, కోశాధికారికి నియామక పత్రాలు అందజేసి టోటల్ బాడీని కూడా ఎన్నుకోవడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో, ఎవరు అర్హులు అంటే ఎవరైతే 500 రూపాయల సభ్యత్వం స్వీకరించి వాళ్ళకి ఒక ఐడి కార్డు అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ఐడి కార్డు తప్పకుండా వారి వెంట తీసుకొని రావాలి. ఈ ఐడి కార్డు ఉంటేనే ఎన్నికల్లో ఓటు వేసేందుకు కూడా అలో చేయడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామానికి చెందిన రవికుమార్ మార్చిలో అనారోగ్యంతో మృతి చెందాడు. 2022లో రవికుమార్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్లో చైల్డ్ ప్లాన్ స్మార్ట్ స్కాలర్ పాలసీ తీసుకోగా ఇన్సూరెన్స్ ద్వారా మంజూరైన 6,50,000 నగదు మంజూరైంది. ఇందుకు సంబంధించిన చెక్కును ఎమ్మెల్యే విజయరమణారావుతో కలిసి మేనేజర్, డిప్యూటీ మేనేజర్ చేతుల మీదుగా బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మనిషి జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదని ప్రతి ఒక్కరూ జీవిత బీమా కలిగి ఉండాలని సూచించారు. అనంతరం లైఫ్ మిత్ర అల్లంల రాజు, యూనిట్ మేనేజర్ నాగేశ్వర్, డివిజనల్ మేనేజర్ సుధాకర్ను ఎమ్మెల్యే అభినందించారు. 6.5 లక్షల రూపాయలు మరి కవితకు కుటుంబానికి రావడం జరిగింది. అదే కాకుండా 23 సంవత్సరాలు మన నెలకు దాదాపు 12 నెలలు, సంవత్సరానికి 60,000 రూపాయలు మరి వాళ్ళ పిల్లల చదువు కోసం కానీ కుటుంబ పోషణ కోసం మరి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా మరి ఎస్బీఐ వాళ్ళు చేతులు ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంతోపాటు మరి రాబోయే 23 సంవత్సరాల తర్వాత వాళ్ళ కుటుంబానికి కంపెనీ 72 లక్షల రూపాయలు పే చేయడం కూడా అది హర్షించదగ్గ విషయం. నిజంగా కూడా మేమంతా కూడా స్వాగతిస్తూ ఉన్నాం. ఇట్లా చాలామంది కూడా దీనికి అడాప్ట్ అయ్యి మరి ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కాబట్టి పిల్లల పేరు మీద ఇటువంటి పాలసీ ఇస్తే భవిష్యత్తు కూడా అన్ని విధాలుగా 29న పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ లక్ష్మీ నరసింహ గార్డెన్స్లో మాలకుల బంధువులు ఉద్యోగుల ఆత్మగౌరవ సభను ఏర్పాటు చేసినట్టు తెలంగాణ మాల ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బుద్దం డానియల్, ప్రధాన కార్యదర్శి దాసరి రాజు తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో మాలకుల బంధువులు ఉద్యోగుల ఆత్మగౌరవ సదస్సు పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాల కులస్తులు, ఉద్యోగులు రాజకీయాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో సభకు తరలిరావాలన్నారు. సదస్సులో వివిధ డిమాండ్లపై చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ఈ సదస్సుకు ఎంపీ గడ్డం వంశీ, ఎమ్మెల్యేలు గడ్డం వివేక్, కేఆర్ నాగరాజు, మేడిపల్లి సత్యంతో పాటు
పలువురు ప్రముఖులు హాజరవుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కాసర్ల వెంకటస్వామి, కూడె అంజయ్య, సంయుక్త కార్యదర్శి లక్ష్మణ్, కోశాధికారి కోడి సంజీవరావు, కనుమల్ల కుమరయ్య పాల్గొన్నారు. తేదీ 29 సెప్టెంబర్ 2024 ఆదివారం రోజున ఎన్టీపీసీ సింధూర ఇంజనీరింగ్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహ గార్డెన్లో తెలంగాణలో పనిచేస్తున్నటువంటి మాల ఉద్యోగులు మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాల కుల బాంధవులతో పెద్దపల్లి జిల్లా ఉద్యోగుల మాల కులస్తుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు సమావేశానికి పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి మాల కుల బాంధవులందరూ కూడా రావాల్సిందిగా టీం పెద్దపల్లి జిల్లా పక్షాన అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పకుండా వారు చెప్పినటువంటి అధ్యక్షులైనటువంటి ఆయన గారు చెప్పినటువంటి విధంగా విద్య, ఉద్యోగం లేదా ఉపాధి, స్వయం ఉపాధి ఇంకా చెప్పాలంటే అనేది తప్పకుండా ఏ స్థాయిలో చేరుకోగలిగింది రాజ్యాంగబద్ధంగా నిర్దేశాలను అనుసరించి అనేది పరిశీలించి దానికి అనుగుణంగా ఆ స్థాయికి ఈ ఎస్సీ ఎస్టీలు ముఖ్యంగా మాలలు ఏ స్థాయికి చేరుకోగలిగారు అనేది పరిశీలించిన తర్వాతనే ఈ వర్గీకరణ అనేది ఖచ్చితంగా రాష్ట్ర స్థాయిలో చేయాలి. లేకపోతే అలాంటి విషయాలలో మేము ఎన్నాడైనా సహకరించాము, వ్యతిరేకిస్తాము, తప్పకుండా ఉద్యమం చేపడతామని పత్రికాముఖంగా చెబుతూనే ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశాము. ప్రధానంగా మాలల ఐక్యత అనేది ఇక్కడ అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఏ స్థాయిలో ఉన్నవారైనా, ఏ స్థితిలో ఉన్నవారైనా, ఏ పరిస్థితుల్లో ఉన్నవారైనా అందరూ ఐక్యమై తమ యొక్క పెంపుడు జంతువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జమ్మికుంట ఎంఈఓ హేమలత సూచించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని కేవీకీలో పలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ పాఠశాలకు వెళ్లే సమయంలో కుక్కలు, పిల్లులు, కోతులు ఎదురైతే వాటితో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పెంపుడు జంతువుల పట్ల ఎంత ప్రేమగా ఉంటామో అంతే జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ చేసిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో 28న ఒక్కరోజు దీక్ష చేపడుతున్నట్టు వేద పండితులు తెలిపారు. సుల్తానాబాద్లోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దీక్ష కొనసాగుతుందని చెప్పారు. హిందూ బంధువులందరూ హాజరై ఈ దీక్షను విజయవంతం చేయాలని వారు కోరారు. హిందూ దేవాలయాలు, హిందువులపై జరుగుతున్న దాడులను ముక్తకంఠంతో ఖండించాలని సూచించారు. తేదీ 28/9/2024 శనివారం రోజున ఉదయం 10 గంటలకు తిరుమలలో జరిగిన అపచారాన్ని పురస్కరించుకొని దానికి మనవంతుగా హైందవ ధర్మాన్ని పాటిస్తూ మన సుల్తానాబాద్ వేణుగోపాల స్వామి దేవాలయం లోపల ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు కూడా ధర్మ ప్రచారం కోసం ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా హైందవ సోదరులందరూ కూడా దీనిలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం బడితండ గ్రామంలో అక్టోబర్ 10న హాఫ్ మారథాన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను స్థానిక నాయకులతో కలిసి ఎస్ఐ అశోక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ హాఫ్ మారథాన్లో భాగంగా 100 మీటర్స్, 800 మీటర్స్, 3K, 5K రన్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. యువత అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ కన్నీరామ్, మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, మాజీ ఎంపీటీసీ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బడితండ గ్రామస్తుడైన మహేందర్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి హాఫ్ మారథాన్ 3K మరియు 5K, 100 మీటర్స్, 800 మీటర్స్ పరుగు పందెంలో పార్టిసిపేట్ కావాల్సిందిగా మండల ప్రజలందరినీ కోరుచున్నాము. అలాగే ఈ యొక్క పరుగు
అనేది మీ యొక్క జీవితం గురించి కావాలి, మీ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి కాదు అనే స్లోగన్ తోటి మరియు డ్రగ్స్కు వ్యతిరేకంగా యాంటీ డ్రగ్ రన్ అనే నినాదంతో యొక్క పరుగును నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించింది యువకులు, విద్యార్థులు, గ్రామస్తులు, పెద్దలు అందరూ దీన్ని పాల్గొని ఒక మంచి సందేశం. పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అల్పాహార పంపిణీ కార్యక్రమం ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మొదటి వార్షికోత్సవాన్ని నిర్వహించి ప్రత్యేక అల్పాహారాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ హనుమాన్ల రాజిరెడ్డి, విశిష్ట అతిథిగా 320G జిల్లా గవర్నర్ నడిపెల్లి వెంకటేశ్వరరావు హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం సుమారు 200 మందికి అల్పాహార వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో మోర భద్రేశం, విజయ, డాక్టర్ టి వెంకటేశ్వరరావు, మంద వెంకటరమణారెడ్డి, బండ బాబురావు, వి సంపత్రావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికి 1 ఇయర్ నుంచి నిర్విరామంగా నిరంతరంగా ఈ బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్న సీనియర్ లైన్ మెంబర్స్కి అండ్ గవర్నర్ గారికి అభినందనలు తెలుపుతూ ఇది ఇట్లానే కొనసాగాలని కోరుకుంటున్నాను. మేము ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడికి హాస్పిటల్కి వచ్చేటువంటి పేద ప్రజలు మార్నింగ్ లేవగానే వాళ్ళు బయటికి వెళ్ళి టిఫిన్ కొనుక్కోవాలంటే 40 రూపాయలు 50 రూపాయలు అయితే ఉంది. వాళ్ళకి మంచి క్వాలిటీతో ఉన్నటువంటి ఫుడ్, ఇడ్లీ కానీ, తర్వాత వడ కానీ, తర్వాత ఉప్మా కానీ, ఇలాంటి అన్నీ అందిస్తూ ఉన్నాం. సో వాళ్ళ యొక్క సంతోషాన్ని వాళ్ళు మాతో షేర్ చేసుకున్నటువంటి ఆనందాన్ని అంటే వాళ్ళకు ప్రతిరోజు ఇక్కడ అల్పాహారం అందించడం అనేది నిజంగా చాలా గర్వకారణం. ఇది లైనిజంలోనే సాధ్యమవుతుందని చెప్పుకోవచ్చు మనందరం కూడా. అలాగే ఈ లైనిజం ద్వారా ప్లస్ అలాగే ఈ లయన్స్ క్లబ్ ద్వారా, ఈ లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరు కూడా నా యొక్క ఉదయపూర్వకమైన అభినందనలు మరియు పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం ప్రతిరోజు చేసేటువంటి కార్యక్రమాలలో ముఖ్యంగా అన్నదానము ప్లస్ అలాగే అల్పాహార దానం అనేది ఎంత గొప్ప మనందరికీ కూడా తెలిసిన విషయమే. కాబట్టి ఒకరికి యువత స్వయం ఉపాధి రంగంలో రాణించాలని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన టచ్ ఫ్యాషన్ను మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి రాజుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువతలో సృజనాత్మకతను కొదవలేదన్నారు. ప్రభుత్వ పథకాలు వినియోగించుకుంటూ స్వయం ఉపాధి రంగాల్లో రాణించాలని సూచించారు. షోరూమ్ని ఈరోజు మరి ఇక్కడ పునఃప్రారంభం చేసుకోవడం జరిగింది. మరి సందర్భంగా నిర్వాహకులైనటువంటి పొన్నారం రాజు గారికి, వారి కుటుంబ సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి నేటి అత్యాధునిక యుగంలో, నేటి ప్రపంచంలో మరి నేటి తరానికి తగ్గట్టుగా మరి ఫ్యాషన్ కూడా ప్రతి ఒక్కరూ అలవాటు పడుతున్నారు. మరి ఆ ఫ్యాషన్కి తగ్గట్టుగా, ఆ తరానికి తగ్గట్టుగా మరి ఇక్కడ టచ్ ఫ్యాషన్ షో మరి ఇదివరకే వేములవాడ పట్టణంలో మరి ఒక నాణ్యతతో కూడినటువంటి బట్టలను ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు కూడా మరి దసరా, బతుకమ్మ పండుగ ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి మరి ఒక నాణ్యతతోటి మంచి సామాన్య ప్రజలకు కూడా ఒక అందుబాటులో ఉండే ధరలతోటి ఈరోజు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మరి తప్పకుండా ఇక్కడ పట్టణ ప్రజలు కావచ్చు, మరి వేములవాడ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల ప్రజలు కావచ్చు, మరి టచ్ ఫ్యాషన్ షోకి వచ్చి మరి ఇటువంటి ఫ్యాషన్ని సందర్శించి మరి ప్రతి ఒక్కరు కూడా స్వీకరించాలని, మరి ఇక్కడ నాణ్యతతో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రైవేటు పాఠశాలలపై మండల విద్యాధికారి బన్నాజీకి బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకులు పోతు అనిల్ కుమార్ మాట్లాడుతూ పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యంపై విద్యార్థుల పట్ల క్రూరంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. 10 నిమిషాలు ఆలస్యంగా వెళ్లిన విద్యార్థులను గంట పాటు గేటు దగ్గరే నిలబెడుతున్నారని చెప్పారు. ఇష్టారీతిన ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను వేధిస్తున్నారని ఆరోపించారు. ఆయా పాఠశాలలపై తగిన చర్యలు తీసుకోవాలని ఎంఈఓను కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్పీ నాయకులు తుమ్మల దిలీప్, సాయి, రాకేష్, శివ, పర్వేజ్ పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలో ఒక సైకో పాఠశాల మీద ఈరోజు ఎంఈఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. విద్యార్థులను వేధిస్తూ చాలా బాధాకరం విద్యార్థులను వేధించడు. అంతకుముందు గతంలో విద్యార్థులను వేధించాడు. అప్పుడు మేము చైల్డ్ వెల్ఫేర్ కంప్లైంట్ చేయడం జరిగింది. మళ్ళీ పునరావృతంగా మళ్ళీ కంప్లైంట్ చేయడానికి వెళ్తున్నాం. ఈరోజు ఎంఈఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ పాఠశాల మీద విద్యార్థులను చాలా బాధాకరంగా ఒక 10 నిమిషాలు లేట్ వస్తే గంట సేపు బయట నిలబట్టే పరిస్థితి. విద్యార్థుల తండ్రులను అడిగితే నువ్వు నన్ను అడిగింది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. మా విద్యార్థి సంఘ నాయకుడు మా దిలీప్ అయినటువంటి దిలీప్ ఒక విద్యార్థిని తీసుకొని పోతే నువ్వు ఎందుకు కష్టమో నాకు తెలుసు ఇష్టం వచ్చినట్టు మాటలు తిడుతూ విద్యార్థి సంఘ నాయకులకు కూడా వాళ్ళు ఇంత రెస్పెక్ట్ కూడా తిడుతుండు. వెంటనే ఆ ప్రైవేటు పాఠశాల పైన చర్యలు తీసుకోవాలని, అందులో ఇంతవరకు స్టడీ లేదు, ఒక ఫీజు బోర్డు లిస్టు లేదు, టర్మ్ల వారుల ఫీజులను వసూలు చేస్తూ ఇష్టానుసారంగా తల్లిదండ్రులతో వేధిస్తున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని హంసిని ప్రైవేటు పాఠశాలలో ఫోక్సు చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
టౌన్ సిఐ వీరప్రసాద్ మహిళా సాధికారత కోఆర్డినేటర్ రోజా ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫోక్సో చట్టం, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, బాల్య వివాహాలు, మైనర్ డ్రైవింగ్, చైల్డ్ రిలేటెడ్ ఇష్యూస్, షీటీం, చైల్డ్ లైన్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రమేష్, రమ్య, డీసీపీయూ కౌన్సిలర్ శ్రీకాంత్, పాఠశాల ప్రిన్సిపాల్ సంతోష్ పాల్గొన్నారు. ఎక్కువ మంది ఎట్లా భయపడిపోతున్నారంటే చెప్తే నిజంగా ఇంకేమైనా మాకు వేరే ప్రాబ్లం ఫేస్ అవుతుందో, ఇట్లా పేరెంట్స్ మమ్మల్ని ఎట్లా ట్రీట్ చేస్తారో, లేకపోతే ఈ విషయం బయటికి తెలిస్తే మన పక్కన చుట్టాలు కావచ్చు, తర్వాత మన ఫ్రెండ్స్ కావచ్చు, మన నేబర్స్ కావచ్చు, ఈ విషయం బయటకు తెచ్చిపోతే ఇంకా వేరే విధంగా ఇన్సల్ట్కు ఫీల్ అవుతామని చెప్పేసి లోపలనే పిల్లలు ఇప్పటిదాకా చెప్పిన గుడ్ టచ్, బ్యాడ్ టచ్లో భాగంగా ఒకసారి ఇప్పుడు మనకు తెలిసిన పర్సన్ కావచ్చు, తెలియని పర్సన్ కావచ్చు, ఫస్ట్ టైం మనం ఇట్లా టచ్ చేసినప్పుడు మీరు వాళ్ళని వార్న్ చేయగలిగితే అది అక్కడికే స్టాప్ అయిపోతుంది. అది లేదు అనుకుంటే దాన్ని మనం యాక్సెప్టెన్స్ చేసినట్టు నవ్వడము, వ్యక్తి చేసినతో దాన్ని మనం సిల్లీగా తీసుకొని అట్లా చేయడం ఏమైందంటే అవతల వల్ల దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని 100 అనేది ఒక పోలీస్ డిపార్ట్మెంటే కాదు, మీకు దేనికి కాల్ చేయాలి అని తెలియనప్పుడు మీరు 100కి కాల్ చేస్తే ఫైర్ యాక్సిడెంట్ అవ్వచ్చు, ఏదైనా ఈవిటీసింగ్ అవ్వచ్చు, ఏదైనా నేచురల్ కలామిటీ, ఏదైనా ప్రకృతి విపత్తు జరిగిన ఫ్లడ్డింగ్ అనేది వచ్చి ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, ఎవరైనా సూసైడ్ చేసుకుంటే కవర్ అయిపోవచ్చు. మీరు సడన్గా ఏ నెంబర్కి కాల్ చేయాలనేది ఆ టైంలో తోచకపోవచ్చు. అప్పుడు దేనికి కాల్ చేయాలి? 100కి కాల్ చేయాలి. పర్టికులర్గా ఒక పీరియడ్ ఆఫ్ టైం నుంచి, ఒక వారం రోజుల నుంచి, 10 నుంచి, నెల, ఒక 1 year నుంచి, ఇంకా ఎక్కువ ఎవరైనా ఒక వ్యక్తి మిమ్మల్ని వేధిస్తున్నాడు, మీరు ఎంత పడుతున్నాడు, మీకు చాలా ఇబ్బందిగా ఫీల్ అయిపోతున్నాడు, అట్లాంటి దాంట్లో స్పెసిఫిక్గా కంప్లైంట్ చేయడానికి ఎవరికి చేయాలి? ఇప్పుడు మేడం గారు చెప్పారు కదా, 1018 నెంబర్ కానీ. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ఎంఈఓగా రాజిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ముందుగా కార్యాలయంలోని సరస్వతీదేవి చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా పలు పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది ఆయనను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాధాకిషన్, శ్యామ్ సుందర్, శ్రీకాంత్ రెడ్డి, షాదుల్ సుధాకర్ రెడ్డి, రాజేశ్వరి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు. 25వ తారీఖు నాడు ఎంఈఓలుగా ప్రతి మండలానికి ఒక ఎంఈఓగా ఒక ఎఫ్ఏసి ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు కృతజ్ఞత తెలియజేస్తూ మరి ముస్తాబాద్ మండలంలో ఉన్నత పాఠశాలలో నాణ్యమైన విద్య అందించేందుకు మా సోదర ఉపాధ్యాయులందరితో, సోదర కాంప్లెక్స్ మరియు సహకారంతో తప్పకుండా ఈ ముస్తాబాద్ మండలాన్ని సిరిసిల్ల జిల్లాలో మొదటగా నిలపడానికి చేస్తానని హామీ ఇస్తాను. బతుకు తెరువు కోసం గల్ఫ్కు వెళ్లి గుండెపోటుతో మృతి చెందిన దాసరి బాబు మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రానికి చెందిన దాసరి బాబు 12 ఏళ్లుగా మస్కట్లో పనిచేసేవాడు. అక్కడి బల్దియాలో కొన్నేళ్ల పాటు పనిచేసి ఈ మధ్య కాలంలో ఒకరి వద్ద డ్రైవర్గా పనికి కుదిరాడు. ఈ క్రమంలోనే ఈ నెల 17న గుండెపోటుతో మృతి చెందగా ఎట్టకేలకు మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. దీంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతుడు ఎన్ఆర్ఐ పాలసీ కోసం గతంలో 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేసినట్టు గల్ఫ్ కార్మికులు గుర్తు చేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు. కాగా చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంక రవిశంకర్ దాసరి బాబు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కడసారి దాసరి బాబు మృతదేహాన్ని చూసేందుకు గ్రామస్తులు, గల్ఫ్ కార్మికులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం బోయినపల్లి విలేజ్ దాసరి బాపన్న చనిపోయిందని తెలియగానే చాలా గుండెలు బాధేసింది. ఆయన చేసింది 1-2 కాదు, యావత్ తెలంగాణ లోపల 14 లక్షల మంది గల్ఫ్ కార్మికులు పడుతున్న కష్టాలు, గల్ఫ్లో ఉండి తన కండ్లు నీళ్లు తెచ్చుకొని ఈ యొక్క అక్కడుండి సుత ఉద్యమం స్టార్ట్ చేసినాం. ఈరోజు జీడబ్ల్యూఏసీ సంస్థ పెట్టి ఆ సంస్థ ద్వారా ప్రతి గల్ఫ్ లోపల ఒక ఐక్యత తెప్పించి గల్ఫ్ కార్మికులను ఏ ప్రభుత్వం సుత అప్పుడు గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ ప్రభుత్వం పట్టించుకోలేదని ఉద్యమం చేసిన వ్యక్తి 1004 కిలోమీటర్లు పాదయాత్ర లోపల ఒక్కరోజు సుత ఇంటికి రాలే. రోడ్డు మీద తినుకుంటూ, రోడ్డు మీద నిద్రపోకుంటూ కృష్ణన్నతో నట్టుగా యావత్ తెలంగాణ గల్ఫ్ కార్మికుల కోసం ఆ రోజు 1004 కిలోమీటర్లు నడిచిన వ్యక్తి దాసరి బాపన్న. ఈరోజు ఆయన చేసిన ఆ రోజు త్యాగమే ఈరోజు మా యొక్క
ఎన్ఆర్ఐ పాలసీ రావడానికి కారణమైంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.